సెంటిమెంటల్గా ఒక కాన్సెప్ట్, ఫైనాన్షియల్గా ఒక కాన్సెప్ట్. ఇజ్రాయెల్ ముస్లిం దేశాల మీద యుద్ధం చేస్తే అదిగో చూసారా మా మీద యూదులు వచ్చి యుద్ధం చేస్తున్నారు అని చెప్తారు. జెనోసైడ్ అంటే ఒక మత హననం అనే పదం వాడదామంటే ఇజ్రాయెల్ అనేది ఈడ్చిపెడితే 10 కోట్ల జనాభా లేరు. అదే వీళ్ళు కోట్ల మంది ఉన్నారు, 57 దేశాలు ఉన్నారు. ఇజ్రాయెల్ వచ్చి టోటల్ ప్రపంచంలోని ముస్లింలందరినీ ఏం చేస్తుంది? అది ఏం పీకలేదు. అదే సందర్భంలో వీళ్ళు మాత్రం ఇజ్రాయెల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారు, యూదు జాతిని అంతం చేయాలని కోరుకుంటున్నారు. 1 కోటో 2 కోట్లో ఉంటారు వాళ్ళంతే ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళని మొత్తాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి చేస్తున్న దాడుల సందర్భంగా బాధితులుగా మిగులుతుంది ఎవరు? ముస్లిం దేశాలు. ఒక ముస్లిం దేశం వెళ్ళి మిగతా 8 ముస్లిం దేశాల మీద దాడులు చేస్తుంది. ఎందుకని? క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాతో వీళ్ళు కుమ్మక్కయ్యి వీళ్ళ ఏరియాలో ఎయిర్ బేస్లు పెట్టారన్నమాట. ఇప్పుడు ముస్లిం దేశాలు ఏం చేయాలి? ఇరాన్ పక్షాన్ని నిలబడాలా? ఈ అరబ్ దేశాల పక్షాన్ని నిలబడాలా? అమెరికా పక్షాన్ని నిలబడాలా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. బాధిత దేశాలు కానీ మిగతా ముస్లిం దేశాలు లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ఇట్లాంటివన్నీ కూడా